విద్యారంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఏటీ అగ్రహారంలోని ఎస్కేబీఎం స్కూల్లో ఎంపీ ల్యాండ్స్ నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులు, ఐటీసీ బంగారు భవిష్యత్తు వారు నిర్మించిన డైనింగ్ హాల్ ని ఎమ్మెల్యే మాధవితో కలిసి శుక్రవారం పెమ్మసాని ప్రారంభించారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని, మెగా డిఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. డిఈఓ సలీం బాషా, స్కూల్ హెచ్ఎం కాజావలి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు ఈరోజు చూస్తే ఒక మధ్యతరగతి కుటుంబానికైనా పేదవారికైనా కూడా మూడు ముఖ్యమైన సమస్యలు. అంటే నేను పెరిగిన వాతావరణానికి కానీ, నేను సమాజం మీద నాకున్నటువంటి అవగాహనలో కానీ, ఒకటి పిల్లల స్కూల్ ఫీజులు, రెండోది ఆరోగ్యం, ఏదైనా హాస్పిటల్కి వెళ్తే బిల్లులు, మూడోది సొంత ఇంటి కల. ఈ మూడే ప్రతి మనిషికి కూడా భారమైనటువంటి పరిస్థితి. అయితే స్కూలు మరి ఈ రోజున చాలా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, విపరీతమైన శాలరీస్ కూడా ఉన్నాయి వాళ్ళందరికీ. అయినప్పటికీ గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ తగ్గటం, గవర్నమెంట్ స్కూల్స్లో ఫెసిలిటీస్ లేకపోవటం, దీంతో ఎక్కువ మంది ప్రైవేటు విద్యకు వెళ్ళటం, ఇలా రకరకాల కారణాలు. ఇప్పుడు మేము కూడా 9వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, అయినా కూడా ముందుకు వెళ్ళాం. యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటేనే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మీకు పరిచయం అవుతారు, వాళ్ళ బాధలు తెలుస్తాయి, ఒక నిజమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందులో ఉద్దేశంగా ఈరోజు నారా లోకేష్ గారిని తీసుకున్నా కూడా ఆయన కూడా అతి కష్టమైనటువంటి విద్యాశాఖను తీసుకొని అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ అయితే కానీ, లీప్ అని స్పెషల్గా ప్రోగ్రాం పెట్టడం కానీ, పిల్లలకి మంచిగా మార్కులు వచ్చే విధంగా 100 డే 10th క్లాస్ ప్రోగ్రామ్స్ పెట్టడం కానీ, అదేవిధంగా నిడమర్లో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మోడల్ స్కూల్ తయారు చేయటం కానీ, ఇలా రకరకాల డిఎస్సి రిక్రూట్మెంట్ తోటి టీచర్స్ అన్నీ ఎక్కడ గ్యాప్ లేకుండా చేయటం కానీ, వారి స్థాయిలో వారు తీసుకొస్తూ ఉన్నారు. అదేవిధంగా మా స్థాయిలో మేము చేయగలిగినంత, అంటే ఒక ఎంపీగా మాకెంత ఒక 5 కోట్లే ఉంటాయి ఫండ్స్ ప్రతి సంవత్సరానికి. ఒక నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఒక 70 లక్షలు ఇవ్వగలుగుతాం మనం ఒక సంవత్సరానికి. అయితే ఒక పని చేయాలంటే అందరినీ కలుపుకొని సమాజంలో, ఇప్పుడు ఐటీసీ వారు ఉన్నారు, ఐటీసీ వాళ్ళు కొంత, ఎంపీ లాడ్స్ నుంచి కొంత, అదేవిధంగా ఈరోజు దాతలు ఉన్నారు, వారి నుంచి కొంత, వారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నా కూడా ఒక్కొక్కళ్ళు, అంటే ఇక్కడ పనిచేసే టీచరే ఒక 30,000 రూపాయలు ఇవ్వటం కానీ, అంటే రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఈ మన్నవ బాపయ్య గారి కుటుంబం 1,35,000, తిరుపతి రెడ్డి గారు 1,00,000 రూపాయలు, మున్నంగి శ్రీనివాసరెడ్డి గారు 30,000, ఇట్లా రకరకాల 3.5 లక్షలు వాళ్ళు. ఐటీసీ వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఐటీసీ వాళ్ళు ఏంటంటే 80% వాళ్ళు పెట్టుకుంటారు, ఒక 20% మనం కనుక కంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు చాలా వర్కులు టేకప్ చేస్తారు. అందులో ఇది ఒక్కటే కాదు, దాదాపుగా 1.5 కోట్ల రూపాయలతోటి అనంతవరప్పాడు స్కూల్ కాంపౌండ్ వాళ్ళు, సంగం జాగర్లమూడి కాంపౌండ్ వాళ్ళు, అదేవిధంగా పేరేచెర్లలో క్లాస్ రూమ్స్. ఈ కాంపౌండ్స్ వాల్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. చూడటానికి సింపుల్గా అనిపించినా ఆ కాంపౌండ్ వాల్ లేకపోతే సేఫ్టీ ఉండదు. ఎక్కడ గబక్కన ఏదైనా గంజాయో మందో తాగిన వాళ్ళు వచ్చి అల్లరి చేస్తే సేఫ్టీ భయంతో పిల్లలు స్కూల్కి పంపించడం అనేది తల్లిదండ్రులు తక్కువ. ఇలాంటి చిన్నవి కూడా ఈ విధంగా సిఎస్ఆర్ కానీ, లోకల్గా ఉండేటువంటి డోనర్స్ కానీ, ఎంపీ లాడ్స్, ఇలా అన్ని రకాల వ్యక్తులతో కలిపి చేయటమే మా యొక్క ఉద్దేశం. దీనికి కూడా ఇది కార్యక్రమానికి ముందుగా ఇందాక మాధవి గారు చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, పద్మావతి గారు కానీ, అదేవిధంగా మేడం గారు కూడా వారికి ఉన్న 70 లక్షల్లో ఒక 3 ఇచ్చారు మాకు. ఈ 3 ఏదో ఒకటి చేయమని మేము స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే స్కూల్ అనేది అన్నిటికంటే ముఖ్యమైనది కాబట్టి. ఏదేమైనప్పటికీ దీన్ని మంచిగా ఉపయోగించుకొని బాగా ఉంటారని, ఇంకా ముందు కూడా ఏ అవసరం అయితే అవన్నీ చేస్తామని తెలుపుకుంటూ మరొకసారి మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాం. మొన్న మాధవి గారిని కూడా అభినందించాలి. ఆ రోజు ఈ ప్రాంతంలో
ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లల్ని ఢిల్లీ తీసుకొచ్చే విధంగా చేయటం ఒక మంచి కార్యక్రమం. చిన్నదే అయినప్పటికీ కూడా అది చాలా మందిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు, ప్రజలతో మమేకం అవుతున్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సమాజంలో విద్య, వైద్యం మెరుగుగా అయినప్పుడు ఆ సమాజం చాలా మెరుగుపడే అవకాశం ఉంటుందన్న సత్సంకల్పంతో మన కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిరంతరం ఈ విద్య మీద, వైద్యం మీద, వాటికి కావాల్సిన మౌలిక వసతుల మీద దృష్టి పెట్టి అనేక సంస్కరణలు తీసుకొస్తూ అనేక మౌలిక వసతుల కల్పన చేస్తూ మన ఈ డిస్టిక్ వైజ్గా కూడా ఉన్నారు. అదే క్రమంలో ఇటు జీజీహెచ్లో కూడా ఇప్పటికే ఎన్నో రకాలైన అవసరార్థాలను తీర్చడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో కొన్ని కోట్ల రూపాయల వస్తువుల్ని అందించడం జరిగింది. ఇప్పుడు విద్యకు వచ్చినప్పుడు అదే క్రమంలో మనకి ఎస్కేబిఎం స్కూల్లో ఎప్పటి నుంచో కూడా దాదాపుగా 6 సంవత్సరాల నుంచి కట్టి వదిలేసిన ఈ బిల్డింగ్ క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆయన యొక్క నిధులతో, ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ స్కూల్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ యొక్క క్లాసెస్ అన్నీ కూడా ఆయన ఇవ్వడం అనేది జరిగింది. విద్యార్థులకి ఇక్కడున్న స్కూల్ యాజమాన్యానికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మెరుగైన విద్య లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఎంతో కృషి చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఎంపీ గారు కూడా ఇదొక చేయూతను అందించడం జరిగింది. అదేవిధంగా మేము ఈ యొక్క నియోజకవర్గంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ స్కూల్కి ఒక 4-5 సార్లు సందర్శించడం జరిగింది. ఇక్కడ కావాల్సిన మౌలిక వసతుల మీద, చిన్న చిన్న అంశాల మీద దృష్టి పెట్టి వాటన్నిటినీ మేము సాల్వ్ చేయడం కూడా జరిగింది. ఇదే క్రమంలో మరి సమాజంలో P4 కార్యక్రమం ఎంత ముఖ్యమో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మనందరికీ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఐటీసీ వారు ఎప్పటి నుంచో కూడా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో ఎక్కడ అది అవసరమో దాని మీద దృష్టి పెట్టి మొక్కల పంపిణీ దగ్గర నుంచి కూడా నేడు బిల్డింగులు కట్టేదాకా కూడా వారి యొక్క కృషి, వారి యొక్క చేయూత అందిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇదే స్కూల్లో మనకు ఒక డైనింగ్ హాల్ని, పిల్లలు కింద కూర్చొని వారి మధ్యాహ్న భోజనం చేయకుండా ఒక డైనింగ్ హాల్ని నిర్మించి పిల్లలందరికీ కూడా ఒక సౌకర్యవంతమైన సిట్టింగ్ని వారు అందించినందుకు వారికి కూడా సంతోషం. ఇక్కడితో ఆగకుండా మరి కాంపోస్టింగ్ చూపించడం కానివ్వండి, బిహేవియరల్ టెక్నాలజీ మెథడ్స్ చూపించడం కానివ్వండి, మరి ఐటీసీ వారి మిషన్ సునెహరా అనే అంటే భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం అనేది ఒక మిషన్ని క్రియేట్ చేసి ఒక పార్లమెంట్ని, చైల్డ్ పార్లమెంట్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి చిన్నతనం నుంచే పిల్లలకి రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళు తీసుకురావడం అనేది చాలా చాలా గొప్ప ఆలోచన. అందుకు వారికి, ఆ యాజమాన్యానికి మొత్తం కూడా నేను శుభాకాంక్షలు, కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ స్కూల్లో కూడా డిఓ గారు కానివ్వండి, ప్రిన్సిపల్ గారు కానివ్వండి, సలీం బాషా గారు, కాజావలి గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి వారు వచ్చినప్పటి నుంచి కూడా అనేక మార్పులు ఈ స్కూల్లో తీసుకురావడం జరిగింది. మరి స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, అడకా పద్మావతి గారు కానివ్వండి, వీరు కూడా వారి యొక్క అశేష నిరంతరం ఇక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో మా దృష్టికి తీసుకొచ్చే క్రమంలో వారు ఎక్కడా కూడా వెనకాడకుండా ప్రతి అంశాన్ని మా దృష్టికి తీసుకురావడం, ఈరోజు లోకల్గా నాయకులున్నా, బాధ్యత గల వ్యక్తులున్నా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మేము ఏదైనా చేయగలుగుతామన్న దానికి వారు కూడా నిదర్శనంగా ఉన్నారు. కాబట్టి స్కూల్స్ యొక్క పురోగతి, స్కూల్స్ యొక్క మౌలిక వసతుల కల్పనలో మేము ఎప్పుడు కూడా నిరంతరం ముందుకే వెళ్తాము. ఈ స్కూలే కాదు, పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రతి స్కూల్ మీద ఇలాగ ఫోకస్ చేసి అక్కడున్న బేసిక్ నీడ్స్ అన్నీ కూడా తీర్చి పిల్లలకి మంచి భవిష్యత్తును అందించే ప్రయత్నం కూడా చేస్తాం. మరి ఇదే స్కూల్లో నుంచి గతంలో ఒక హామీ ఇవ్వడం జరిగింది, చక్కగా ప్రతిభ కనపరిచిన వాళ్ళని ప్రోత్సహించే ఒక కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. అది నిరంతరం కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి చెప్తూ, మరి రేపు 10వ తరగతి రాయబోతున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కాబట్టి మీరు అంతే స్ఫూర్తితో మీరు మీ చదువుని కొనసాగించండి, చక్కగా మీ భవిష్యత్తు బాగుంటుంది, మేమందరం మీకు అండగా ఉన్నామని మరొకసారి తెలియపరుస్తూ, ఇందులోకి హాజరైన ముఖ్యంగా మా కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, వారి యొక్క చొరవకి అశేష కృతజ్ఞతలు చెప్తూ భాగస్వాములైన అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ సెలవు.